ఏదైతే ఈరోజు మన బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ గారికి ఈరోజు మా మందన్న వివిధ కుల సంఘాల నాయకులు అలాగే రైతు సోదరులు అలాగే పెద్ద ఎత్తున మరి రైతు కూలీలు లేబర్ అందరూ కలిసి ఇక్కడికి సార్ దగ్గరికి కలవడానికి వచ్చినాము. ఉద్దేశం ఏంటంటే ఏదైతే మా గ్రామంలో మంజీరా నది ఉన్నది, దాంట్లో మంజీరా నదిలో ఏదైతే పేరుకుపోయిన ఇసుక మేటలకు ప్రభుత్వము మరి గత 2 నెలల నుంచి అనుమతి ఇచ్చింది. ఈ ఇసుక అనుమతి వల్ల ఏమైందంటే గతంలో ఈ ఇసుక మందర్ల గ్రామం నుంచి ఇసుక అనుమతి లేకపోవడం వల్ల ఏమైందంటే మా గ్రామంని పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది, మా సరిహద్దును ఆనుకొని దాదాపు మహారాష్ట్ర గ్రామాలకు సంబంధించి 4-5 గ్రామాలు అక్కడ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు ఇసుక టెండర్లు వేస్తూ మరి మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని గండుకొడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రతి సంవత్సరము ఇసుక తవ్వకాలు జరపడం వల్ల మరి వాళ్ళకి ఎక్కడ కూడా ఇసుక లేకపోయినప్పటికీ మన ప్రాంతంలో ఉన్న ఇసుక మీద వాళ్ళ కన్నుబడి మన ప్రాంతంలోకి దొంగతనంగా చుచ్చుకొచ్చి ప్రొక్లైన్లతోటి పెద్ద లారీలతోటి ఇసుకను తోడవేస్తూ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని మరి గండి కొడుతున్నటువంటి పరిస్థితి. ఇట్టి విషయాన్ని మా గ్రామ పెద్దలందరూ రైతు సోదరులందరూ మరి గత ప్రభుత్వంకి దృష్టికి తీసుకెళ్లగా మొన్న ఈ మధ్యనే మా గ్రామంలో ఇసుక క్వారీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ ఇసుక క్వారీకి అనుమతి ఇవ్వడం వల్ల మా గ్రామానికి సంబంధించినటువంటి కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ఎవరైతే ఇసుకను తీసుకెళ్లేటువంటి క్వారీ ఓనర్ ఉన్నారో మా గ్రామంలో పెద్ద ఎత్తున రైతు సోదరులకు కావాల్సిన ఆయన లారీలతో పాటు మాకు కూడా మా పొలాలకు కొంతవరకు రోడ్డు సౌకర్యం కల్పించినట్టయింది. అదేవిధంగా ఈ ఏదైతే ఇసుకను లింపడం మూలంగా కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్ల వల్ల ఇసుక లింపడం వల్ల పెద్ద ఎత్తున మా గ్రామంలో ఉన్నటువంటి పేద ధనిక కూలీలైనటువంటి ఎస్సీ సోదరులకు కానీ మరి బీసీ సోదరులకు లేబర్కు మొత్తంకు చేతి నిండా పని దొరకడం అయింది. అదేవిధంగా ఈ ఇసుక క్వారీలు నడవడం వల్ల ప్రభుత్వ క్వారీ నడవడం వల్ల ఏదైతే గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి సీనరేజ్ ఛార్జ్ కూడా దీనివల్ల కూడా మా మందన గ్రామ పంచాయతీ కూడా ఎంతో కొంత సీనరేజ్ ఛార్జ్ రావడం వల్ల కూడా భవిష్యత్తులో ఈ సీనరేజ్ ఛార్జ్ రూపంలో మా గ్రామ పంచాయతీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చెప్తూ అయితే గత 2-3 రోజులుగా కొందరు మా గ్రామానికి సంబంధం లేనిటువంటి వ్యక్తులు మరి ఈ యొక్క ఇసుక క్వారీలు బంద్ చేయడం వల్ల మరి బంద్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందర్భం మా దృష్టికి వచ్చింది. కాబట్టి మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి విన్నవించే విషయాలు ఏంటంటే ఇన్ని రోజులేమో ఇసుక క్వారీ లేకపోవడం వల్ల పక్కన ఉన్న మహారాష్ట్ర వాడు ఎత్తుకుపోయింది. ఆ రోజు ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు ఇసుక క్వారీ మందర క్వారీలో నడవడం వల్ల అటు గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులకు పెద్ద ఎత్తున రోడ్ల సౌకర్యాలు కానివ్వండి, అలాగే వివిధ కూలీలందరికీ పని కల్పించడం కానివ్వండి, అలాగే సీనరేజ్ ఛార్జ్ వల్ల గ్రామం కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా ఇన్ని రోజులు మేము ఇసుక బంద్ అనుకున్నాం. కానీ ఈరోజు మహారాష్ట్ర ప్రాంతంలో ఇసుక లేదు. ఈరోజు వర్షాలు పడి ఏమవుతుందంటే అక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక మళ్ళీ చివరిగా ఈ నీళ్ళతోటి కొట్టుకొచ్చి మన ప్రాంతం నిండే అవకాశం ఉంది. కాబట్టి ఇసుక క్వారీ నడిస్తే దీనివల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అందరూ కుల సంఘాల నాయకులు రైతు సోదరులు అయితే ఈరోజు గవర్నమెంట్కి ఇసుక క్వారీ పట్ల సానుకూలంగా ఉండాలని తెలియజెప్తూ, అలాగే ఏదైతే మా ప్రాంతంలో గత ఎన్నో రోజుల నుంచి మేమంతా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం, త్వరలోనే ఆ పట్టా భూముల కూడా విషయం కూడా తొందరనే సబ్ కలెక్టర్ గారు స్పందించి మా గ్రామ రైతు సోదరులకు అందరికీ ఏదైతే ఎన్నో ఏళ్ళ నుంచి ఆక్రమించుకున్నటువంటి భూములను కూడా వెంటనే అది ఏదైతే పనిచేసి వారికి పట్టాలు ఇవ్వాలని విన్నవించుకోవడం జరిగింది.